కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన సప్తగిరులన్నీ గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వరుస సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లో నుండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల క్షేత్రంలో గోవింద నామస్మరణతో సప్తగిరులన్నీ మారుమోగుతున్నాయి. క్షణకాలం స్వామివారిని దర్శించుకుంటే తమ ఈది బాధలన్నీ తొలగిపోతాయంటి అని భక్తులు నమ్ముతుంటారు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు క్యూ కట్టారని చెప్పచ్చు. ముఖ్యంగా వారాంతపు సెలవులు అంటే ఇటు శుక్ర, శని, ఆదివారం వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో భక్తులు భారీగా తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న చూసినట్లయితే నిన్న అర్ధరాత్రి పూర్తి స్థాయిలో అంటే ఈ క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు రాత్రి 12 గంటల వరకు కూడా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అంటే సుమారు 7 కిలోమీటర్ల దూరం వరకు కూడా భక్తులు అక్కడే వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఉన్నటువంటి భక్తుల్ని ఉదయం నుంచి క్యూ లైన్లోకి అనుమతించారు. ఆ నేపథ్యంలో ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి వస్తే కూడా ఇప్పటికీ క్యూ లైన్లోకి అనుమతించలేదని కొంతమంది అయితే తెలుపుతున్న నేపథ్యం. మరోవైపు టీటీడీ అధికారులు ఒకటే తెలుపుతున్నారు. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా ఇటు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆ తర్వాత ఏదైతే క్యూ లైన్కి సంబంధించి ఇప్పటికే గోగర్భ డ్యామ్ వరకు క్యూ లైన్ వేచి ఉన్నారు భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా క్యూ లైన్లో భక్తులను అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎండ తీవ్రతకి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఇటు భారీగా అంటే ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ప్రత్యేక శామియానాలతో చేసినటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. భక్తులకి ఎక్కడ ఇబ్బందులు లేవు. ముఖ్యంగా క్యూ లైన్లోకి సంబంధించినటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు కావచ్చు, మరోవైపు మంచినీటి సదుపాయం, ఇటు మజ్జిగ, ఇటు పాలు, చిన్నపిల్లలకి పాలు, మరోవైపు తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పేసి నిన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా తెలిపారు. ముఖ్యంగా రేపటికి సంబంధించినటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ఇప్పటికే టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ వీఐపీ బ్రేక్ సంబంధించి చూసుకున్నట్టయితే దానికి సంబంధించి ఆ సిఫార్సు లేఖలు ఈరోజు అయితే రద్దు చేశారు. వాటి స్థానంలో వారికి ఈరోజు 300 రూపాయల దర్శనం మాత్రమే కేటాయిస్తున్నట్టయితే తెలుస్తోంది. రేపటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తిరుమలలో సామాన్య భక్తులకి సంబంధించి సర్వదర్శనానికి ఎక్కువ లైన్ లేకుండా పూర్తిగా వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేపించే విధంగా పూర్తిగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీవాణి దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్లో కేటాయిస్తున్నటువంటి 800 టికెట్లను కూడా పూర్తిగా ఏదైతే టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులు, మరోవైపు క్యూ లైన్లో ఉన్న భక్తులు ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించే విధంగా ఈ చర్యలు చేపట్టినట్టయితే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే 1,50,000 పైగా శ్రీవారి భక్తులు అంటే స్వామివారి దర్శనానికి క్యూ లైన్కి అయితే చేరుకున్నారని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. ఎక్కడ ఎటువంటి పాచ్ఛేదం లేకుండా పూర్తిగా భక్తులకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు అధికారులు. అందరూ సిబ్బంది బాగా పనిచేశారని చెప్పేసి ఆయన అయితే తెలిపిన నేపథ్యంలో భక్తులు మాత్రం వ్యతిరేకంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి అంతా మమ్మల్ని రోడ్లపైనే ఉంచారు, మళ్ళీ ఉదయం 6 గంటలకు అనుమతిస్తే ఎలా అని చెప్పేసి వాళ్ళైతే భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.